సాధారణంగా హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు అవేర్‌నెస్ ఎక్కువుంది కారణంగా ఈ క్వెషన్ అరైజ్ అవుతుంది. విచ్ ఈస్ గుడ్. సో, ఆ హార్ట్ అటాక్ అన్నది ఎప్పుడు సాధారణంగా మోస్ట్ కామన్‌లీ మనకు హార్ట్‌కి బ్లడ్ సప్లై తగ్గితే ఆర్ పెద్ద హార్ట్‌కి సప్లై చేసే మెయిన్ రక్తనాళాలు ఏదన్నా బ్లాక్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. హ్మ్. సో, కామన్ సినారియోస్ చూసుకుంటే డయాబెటిక్ అయ్యుండొచ్చు, స్మోకర్ అయ్యుండొచ్చు, ఇన్‌యాక్టివ్ లైఫ్ స్టైల్ అయ్యుండొచ్చు, ఒబీస్ అయ్యుండొచ్చు ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. పర్సన్‌కి ఛాతీలో నొప్పి కొంచెం మెట్లెక్కితే వస్తుంది ఆర్ కొంచెం వాష్‌రూమ్ ఎళ్ళేసి వస్తే వస్తుంది ఆర్ కొంచెం పని చేస్తే వస్తుంది ఛాతీలో నొప్పి. ఎస్పెషల్లీ మిడ్ పాయింట్ కొంచెం బాగా హెవీనెస్. హార్ట్ పెయిన్ అన్నది కొంచెం ఒక సెన్స్ ఆఫ్ హెవీనెస్, అంటే మన గుండె మీద బరువు వేసిన ఫీలింగ్ కామన్‌గా ఉంటుంది. ఓకే. ఇదే కాకుండా ఎఫర్ట్‌తో రిలేషన్ కాకుండా మామూలుగా ఈ మన స్వెట్టింగ్స్ ఎక్కువ, బికాజ్ హార్ట్ వెజల్ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు బాడీలో ఒక నర్వస్ సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ స్వెట్టింగ్స్ రావడము, కళ్ళు తిరిగిన ఫీలింగ్ రావడము, గుండె దడ అంటే పాల్పిటేషన్స్, హార్ట్ వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం, ఇది కామన్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ సిమ్టమ్స్ ఒక ఎఫెక్ట్ ఆర్ లక్షణాలు ఇంట్లో.